హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీ హిందూ న్యూస్ పేపర్లో వస్తున్న కరెంట్ అఫైర్స్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుగు మీడియంలో డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఈ సిరీస్లో భాగంగా ఈరోజు అంటే 2 జనవరి 2026న హిందూ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం డిస్కస్ చేయబోతున్నాము. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, ఒక బ్లాక్ బస్టర్ సంక్రాంతి ఆఫర్ తోటి మీకు కోర్సెస్ అన్నిటిని తక్కువ రేట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు సివిల్స్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే దెన్ యాక్చువల్గా కోర్స్ ఫీ వచ్చేసి 80,000 రూపీస్, బట్ అది మీకు 64,000 రూపీస్కే ఇవ్వడం జరుగుతుంది. అండ్ గ్రూప్ 1 70,000 రూపీస్ది 56,000కి, గ్రూప్ 2ది 30,000కి ఓన్లీ 24,000 రూపీస్కి మాత్రమే మీకు ఈ కోర్స్ అనేది సంక్రాంతి ఆఫర్ కింద ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ పైన మెన్షన్ చేసిన ప్రతి ఒక్క కోర్స్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఒక్కసారి కోర్స్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ యువర్ అటెంప్ట్స్ మీరు ఇంకే అడిషనల్ ఫీ పే చేయకుండా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆఫర్ సంక్రాంతి ఆఫర్ కాబట్టి 15th జనవరి వరకు మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, ఆర్ఎల్స్ మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లెట్ us స్టార్ట్ ద సెషన్ టుడే. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మెయిన్స్కి సంబంధించినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ అనమాట. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చింది. ఇది దేనికి సంబంధించిండేది అని అంటే, మనకి ఈ వలసదారులు ఉన్నారు కదా, వలసదారులు వాళ్ళ దానికి సంబంధించినటువంటి మాబ్ లించింగ్ అంటే మూక హింస అని అంటాము. సో ఈ ద్వేషపూరిత నేరాలు పెరిగిపోతున్నటువంటి ఈ మూక హింస ఇట్లాంటి వాటి రిలేటెడ్గా ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో దాని గురించి కొంచెం మనం డెప్త్గా డిస్కస్ చేద్దాం. అసలు ఇక్కడ యాక్చువల్గా ఆర్టికల్లో ఏమనుంది అని అంటే, మూక హింస మరియు ద్వేషపూరిత నేరాల పెరుగుతున్న నమూనాను ఈ ఆర్టికల్ చర్చించబోతోంది. అంటే ఇక్కడ యాక్చువల్గా అసలు ఈ మూక హింస అనేది ఎందుకు పెరిగిపోతుంది అంటే, భాష, రూపాన్ని లేదా ప్రాంతం ఆధారంగా బంగ్లాదేశీయులు లేదా చైనీయులుగా భావించే వ్యక్తులను అక్రమ చొరబాటుదారులు అనే అనుమానంతో ఇవి ప్రేరేపించబడుతున్నాయి. మూక హింస అనేది ఈ మధ్యకాలంలో మనకు భారతదేశంలో చాలా విపరీతంగా మనం చూస్తున్నాము. అయితే ఎందుకని ఇట్లాంటి మూక హింసలు జరుగుతున్నాయి అనంటే, భాష ఆధారంగా, లేదంటే వాళ్ళ యొక్క రూపం ఆధారంగా, లేదంటే వాళ్ళ యొక్క ప్రాంతం ఆధారంగా వాళ్ళని అసలు భారతీయుల్లాగా కాకుండా బంగ్లాదేశీయుల్లాగా లేదంటే చైనీయుల్లాగా భావించడం వల్ల. అయితే ఇక్కడ ముఖ్యమైన ఆందోళన పడాల్సినటువంటి విషయం ఏంటి అనంటే, ఈ మూక హింసలు, ఈ ద్వేషపూరిత దాడులు ఇవన్నీ జరుగుతున్నది ఎవరి మీద అనంటే, కొంతమంది భారతీయ పౌరుల మీదనే మరియు అంతర్గత వలసదారులను వీళ్ళని లక్ష్యంగా చేసుకొని ఈ దాడులు అనేవి జరుగుతున్నాయన్నమాట. అండ్ హింస గుర్తింపు ఆధారితంగా జరుగుతోంది, సాక్ష్యం ఆధారితంగా కాదు. అంటే వాళ్ళు నిజంగా బంగ్లాదేశీయులా లేకపోతే చైనీయులా అని ఒక సాక్ష్యం ఆధారంగా, లేదంటే వాళ్ళు ఏదైనా నిజంగా తప్పు చేశారా ఇట్లాంటి దాని ఆధారంగా కాకుండా గుర్తింపు ఆధారంగా హింస అనేది జరుగుతుందన్నమాట. సో కాబట్టి అది చాలా ఆందోళన చెందాల్సినటువంటి విషయం. అండ్ చట్టపాలన మరియు రాజ్యాంగ నైతికత యొక్క తీవ్రమైన విచ్ఛిన్నతను ఇది సూచిస్తోంది. సో ఈ మూడు ఇక్కడ మనం ఆందోళన చెందాల్సినటువంటి విషయాలు. ఏంటి ఆ మూడు అంటే, ఈ మూక హింస కానివ్వండి, ద్వేషపూరిత నేరాలు కానీ, అక్రమ చొరబాటుదారులు అనే పేరుతో వాళ్ళ మీద జరుగుతున్నటువంటి ఈ దాడుల వల్ల మనం ఆందోళన పడాల్సిన విషయాలు ఏంటి అంటే, ఇక్కడ దాడులకు గురవుతున్నది ఎవరు అనంటే భారతీయ పౌరులే మరియు వలసదారులు ముఖ్యంగా దాడులకు గురవుతున్నారనమాట. అండ్ అంతేకాకుండా ఈ హింస అనేది ఏదైనా సాక్ష్యం ఆధారంగా కాకుండా గుర్తింపు ఆధారంగా జరుగుతుంది. అంటే వాళ్ళు బంగ్లాదేశీయులు, వాళ్ళ రూపంని బట్టి వాళ్ళు చైనీయులని, సో అట్లాంటి దాన్ని బేస్ చేసుకొని హింస అనేది ఎక్కువ అవుతుందన్నమాట. అండ్ ఇది మన చట్ట పాలన ఎంత విచ్ఛిన్నమైపోయింది, ఈ మనకు లా అండ్ ఆర్డర్ అనేది ఎంత సరిగా పని చేయట్లేదు అనేది మనకు ఈ విషయాలను బట్టి క్లియర్గా అర్థమవుతోంది అని చెప్పి అంటున్నాం. అసలు ఇది ఎందుకు తీవ్రమైన పాలన మరియు అంతర్గత భద్రతా సమస్య అని మనం అంటున్నాము. ఇది ముఖ్యంగా పాలనా సమస్య. అంటే పాలన సరిగ్గా లేదు, చట్టపాలన ఎంత విచ్ఛిన్నమైంది అనేది, తర్వాత
ఇదొక అంతర్గత భద్రతా సమస్య, ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూ అనమాట ఇది. అని ఎందుకు అంటున్నాం మనము అనేది చూద్దాం. అసలు ఫస్ట్ చట్టపాలనకి ఇది ఎలా ముప్పు అంటే, న్యాయమూర్తిగా, జ్యూరీగా మరియు ఉరి శిక్షకుడిగా వ్యవహరించే మూకలు నేర న్యాయ వ్యవస్థను దెబ్బతీస్తున్నాయి. మనకు ఒక న్యాయ వ్యవస్థ అంటూ ఉంది. అంటే ఏదైనా ఒక తప్పు జరిగినప్పుడు, ఎవరైనా ఒక తప్పు చేస్తే దాన్ని అడ్డుకోవడానికి పోలీస్ వ్యవస్థ ఉంది. అండ్ దాన్ని నిర్ధారణ చేయడానికి, విచారణ చేయడానికి ఒక న్యాయ వ్యవస్థ అంటూ మనం ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రజలు తమ చేతుల్లోకే చట్టాన్ని తీసేసుకుంటున్నారు. వాళ్ళే ఒక న్యాయమూర్తిలాగా, జ్యూరీలాగా ఉరిశిక్ష కూడా వేసే, అంటే లైక్ హింస అంటే ఏంటి, నథింగ్ బట్ ఉరిశిక్ష వేయడమే కదా, చంపేయడం అంటే. సో అట్లా వాళ్ళే న్యాయమూర్తుల్లాగా చట్టాన్ని తమ చేతిలోకి తీసేసుకొని వాళ్ళే న్యాయాలు చెప్పేయడము, వాళ్ళే శిక్షలు వేసేయడము అనేది చాలా తీవ్రమైన చట్టపాలన విచ్ఛిన్నతను సూచిస్తుంది. అండ్ పోలీసింగ్ మరియు తగిన ప్రక్రియను వీధి న్యాయం ద్వారా భర్తీ చేస్తున్నారు. స్ట్రీట్ జస్టిస్ అంటామన్నమాట దీన్ని. వీధి న్యాయం అంటే వాళ్ళే అప్పటికప్పుడే అక్కడికక్కడే న్యాయము చేసేయాలి అని చెప్పి చేయడం అన్నమాట. సో ఇది చాలా ముప్పు, చట్టపాలనకి ఇది చాలా ముప్పు అన్నమాట. అండ్ ఇది అంతర్గత సమస్య ఎందుకు అని అంటే, భారతదేశము అంతర్రాష్ట్ర వలస కార్మికులపై ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. మనకి ఈ వలసదారుల మీద మనము చాలా ఆధారపడి ఉన్నాం. అంతర్రాష్ట్ర వలసదారుల మీద అంటే ఒక రాష్ట్రం నుంచి కొంతమంది ఇంకో రాష్ట్రానికి వచ్చి పనిచేసేవాళ్ళు, ముఖ్యంగా నిర్మాణ రంగము, సేవల రంగము, తయారీ రంగము, వీటిలన్నిటిలో ఎక్కువగా మనకి ఒక రాష్ట్రం వాళ్ళు ఇంకో రాష్ట్రంలో వలసదారులు వచ్చి పనిచేస్తూ ఉంటారనమాట. సో వలసదారులను లక్ష్యంగా చేసుకోవడం వల్ల మనకు జరిగేటువంటి నష్టాలు ఏవి అంటే, ఆర్థిక ఉత్పాదకత తగ్గుతుంది, సమాఖ్య ఐక్యత దెబ్బతింటుంది, అంటే ఒక రాష్ట్రంలో ఇంకో రాష్ట్రం మధ్య ఉండే ఐక్యత అనేది పాడవుతుంది, తర్వాత సామాజిక విశ్వాసము అనేది క్షీణిస్తుంది. సో ఈ 3 నష్టాలు మనకు సంభవిస్తాయి ఒకవేళ ఈ వలసదారులే లక్ష్యంగా కనుక చేసుకొని ఈ దాడులు అనేవి ఇట్లాగే కొనసాగుతూ ఉంటే. అండ్ మనకు దీనికి సంబంధించినటువంటి రాజ్యాంగ నిబంధనలు ఏమున్నాయి అంటే, ఇక్కడ వీళ్ళు కొన్ని ప్రాథమిక హక్కులను కోల్పోతున్నారు. సో ఇక్కడ ఉల్లంఘించబడినటువంటి ప్రాథమిక హక్కులు ఏవి అని అంటే, ఆర్టికల్ 14 చట్టం ముందు అందరూ సమానమే అనేది, తర్వాత ఆర్టికల్ 15 వివక్ష చూపకపోవడం అనేది, తర్వాత ఆర్టికల్ 19(1)(d) భారతదేశం అంతటా స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉంది కదా మనకి. సో అది కానీ రైట్ టు ఫ్రీ మూమెంట్ అని ఉంటుంది, అదొకటి. తర్వాత ఆర్టికల్ 21లో జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ. సో ఇక్కడ పర్టికులర్గా సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే, ఈ మూకదాడులను ఆర్టికల్ 21 యొక్క ప్రత్యక్ష ఉల్లంఘన అని చెప్పి సుప్రీంకోర్టు పరిగణించడం జరిగింది. అంటే ఒక మనిషికి తనకుండే జీవించే హక్కును కోల్పోతున్నాడు కదా ఈ మూకదాడుల వల్ల. సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఉల్లంఘించబడే ప్రాథమిక హక్కు ఏది అనంటే, అధికరణ 21లో మెన్షన్ చేయబడినటువంటి జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛ. ఇవి కాకుండా మనకి వలసదారులు ఇంకా మీదట రావాలంటే భయపడేదానికి అవకాశం ఉంది కదా, ఇట్లా దాడులు జరుగుతుంటే. అప్పుడు వాళ్ళు స్వేచ్ఛగా సంచరించే హక్కును కోల్పోయినట్టే కదా. సో ఆర్టికల్ 19(1)(d)ని కోల్పోతున్నట్టు, అండ్ వాళ్ళ పట్ల వివక్ష చూపుతున్నాం కాబట్టి ఆర్టికల్ 15 ఉల్లంఘించబడుతోంది. వాళ్ళని అందరినీ సమానంగా చూడలేకపోతున్నట్టు కాబట్టి ఆర్టికల్ 14 దెబ్బతిన్నట్టే. సో ఈ 4 ప్రాథమిక హక్కులు ఈ మూకదాడులకు పాల్పడే ఈ మూకదాడుల వల్ల ఎవరైతే దెబ్బతింటున్నారో వాళ్ళ యొక్క ఈ హక్కులను వాళ్ళు కోల్పోతున్నారు. అండ్ అంతేకాకుండా దీనికి సంబంధించిన ఆదేశిక సూత్రాలు ఏవి అని అంటే, ఆర్టికల్ 38లో సామాజిక క్రమాన్ని మరియు న్యాయాన్ని ప్రోత్సహించడం అనేది ఒకటి ఉంది. అంటే న్యాయాన్ని ప్రోత్సహించాలి, సామాజిక క్రమం ఉండాలి, అంటే లా అండ్ ఆర్డర్ అనేది ఉండాలి. సో ఇవి దెబ్బతింటున్నాయి ప్రజలు తమ చేతిలోకే చట్టాన్ని తీసుకోవడం వల్ల. అండ్ ఆర్టికల్ 51A ఆఫ్ ఈ ఇది ప్రాథమిక విధి ఏంటి, సామరస్యాన్ని మరియు సోదరభావాన్ని ప్రోత్సహించడం కదా. సో మనం అందరము ప్రతి ఒక్కరితో సామరస్యంగా ఉండాలి, సోదరభావంతో మెలగాలి. కానీ వలసదారుల పట్ల మనం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఈ ప్రాథమిక విధికి సంబంధించి ఉల్లంఘన అని చెప్పచ్చు కదా. సో మనము ఈ పర్టికులర్ ఆర్టికల్ రిలేటెడ్గా ఏదన్నా ఒక ప్రశ్న అడిగినప్పుడు మనము ఖచ్చితంగా రాయాల్సినటువంటి పాయింట్లలో వాళ్ళ ప్రాథమిక హక్కులు ఏవేవైతే ఉల్లంఘనకు గురవుతున్నాయో అవి ఆర్టికల్ 14, 15,
తర్వాత 19 ఒకటి 21, తర్వాత ఆదేశిక సూత్రాలు రాసినా రాయకపోయినా ఈ ప్రాథమిక విధి ఏంటి, 51A ఏమనుంది, సామరస్యాన్ని మరియు సోదరభావాన్ని ప్రోత్సహించడం అనేది మన అందరి యొక్క విధి. కాబట్టి మనము ఈ వలసదారుల పట్ల జరుగుతున్నటువంటి ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని అడ్డుకోవాల్సిన విధి ప్రతి ఒక్కరి మీద ఉంది అన్నట్టుగా మనం ఆన్సర్లో రాయాలన్నమాట. అండ్ ఈ మూక దాడులకు వ్యతిరేకంగా మన భారతదేశంలో ఉన్న చట్టబద్ధమైన చట్టం ఏంటి అంటే, భారతీయ న్యాయ సంహిత ప్రకారము మూకదాడుల కేసులను హత్య లేదంటే దోషపూరిత నరహత్యగా, అల్లర్లు, నేరపూరిత కుట్ర, ద్వేషపూరిత ప్రసంగం మరియు రెచ్చగొట్టే నిబంధనలు అనే వాటి కింద వీటిని కన్సిడర్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే వీటిని ఏ వాటి కింద పరిశీలిస్తారు అని అంటే, మూకదాడులను వేటి కింద విచారించడం జరుగుతుంది అంటే, ఒక హత్యగా పరిగణిస్తారు, అల్లర్ల కింద చూస్తారు, నేరపూరిత కుట్రగా, ద్వేషపూరిత ప్రసంగం మరియు రెచ్చగొట్టే నిబంధనలు అనే వాటి కింద, అంటే వాళ్ళు చేసిన తప్పుని ఆ మూకదాడుల్ని ఈ శిక్షల కింద విచారించడం జరుగుతుంది. దేని ప్రకారం అంటే, మనకి ముందు ఐపీసీ అని ఉంది కదా, ఇండియన్ పీనల్ కోడ్, దాన్ని భారతీయ న్యాయ సంహితగా రీసెంట్గానే మార్చడం జరిగింది. సో దాని కింద. అండ్ అంతేకాకుండా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సిఆర్పిసి అంటాం. దీన్నే మనం ఇప్పుడు ఏంగా మారింది, భారతీయ నాగరిక సురక్షా సంహిత అని, బిఎన్ఎస్ఎస్ అంటాం అనమాట దీన్ని. సో దీని కింద ఏం చేస్తారు అంటే, నివారణ అరెస్టులు, అంటే ఇట్లాంటివి చేయకుండా ముందుగానే అరెస్టులు చేయడం, తర్వాత అలవాటు పడిపోయిన నేరస్తులను బంధించడం, అంటే ఇట్లాంటివి ఇంతకుముందు చేసిన వాళ్ళనుకోండి వాళ్ళని ముందుగానే బంధించడం, తర్వాత నిషేధ ఉత్తర్వులు విధించడం, అంటే సెక్షన్ 144 అక్కడ ఎక్కువ మంది తిరగకూడదు, ఇట్లాంటివి ఉంటాయి కదా, గుంపులుగా ఉండకూడదు ఇట్లాంటివి. సో ఇట్లా సెక్షన్ 144 అట్లాంటి నిబంధనలను విధించడము, ఇలాంటి చర్యలు తీసుకోవచ్చు. దేని ప్రకారము, నాగరిక సురక్షా సంహిత ప్రకారం ఈ మూకదాడులు జరుగుతాయి అని అనుకున్న సందర్భంలో. నెక్స్ట్, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మార్గదర్శకాలు ఏంటి దీనికి సంబంధించి, ఇట్లాంటి కేసెస్ని మనము ఖచ్చితంగా ఆన్సర్లో మెన్షన్ చేసి రాయాల్సి ఉంటుంది. ఈ మూకదాడులకు సంబంధించి ఇంపార్టెంట్ కేసు ఏంటి అని అంటే, తెహసీన్ ఎస్ పూనావాలా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2018లో దీనికి తీర్పు ఇవ్వడం జరిగింది. తెహసీన్ పూనావాలా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ఏమని చెప్పింది అని అంటే, సుప్రీంకోర్టు మూక హత్యలను భయంకరమైన మొబోక్రసీ చర్య అని చెప్పి ప్రకటించింది. హినియస్ మొబోక్రసీ అని చెప్పి చెప్పడం జరిగిందనమాట. సో సుప్రీంకోర్టు ఏమని ఆదేశించింది ఈ కేసు ప్రకారము అంటే, ఈ మూకదాడులను అడ్డుకోవడానికి నోడల్ అధికారులను నియమించాలి, తర్వాత వీటిని త్వరగా విచారణ చేపట్టడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఉండాలి, తర్వాత బాధితులకు పరిహార పథకాలు అందించాలి, తర్వాత తగిన విభాగాల కింద ఎఫ్ఐఆర్లను త్వరగా నమోదు చేయాలి, తర్వాత పోలీసుల నిష్క్రియాత్మకత పైన ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి. సో సుప్రీంకోర్టు ఈ కేసులో చెప్పినటువంటి విషయాలన్నమాట ఇవి. మూక హత్యలను, ఈ మూక దాడులను అడ్డుకోవాలి అంటే ఏమేం చేయాలి, నోడల్ అధికారులను నియమించాలి. ఒక నోడ్ అంటే కొన్ని ఊర్లను ఒక నోడు లాగా తీసుకొని ఆ ఊర్లకు గాను ఒక అధికారి, నోడల్ అధికారిగా నియమించడము, తర్వాత వీటిని త్వరగా విచారించేందుకు కోర్టులు, ఆ నష్టపోయిన బాధితులకు ఇమీడియట్గా పరిహారం అందించడము, నష్టపరిహారము, ఎఫ్ఐఆర్లు నమోదు చేయడము, తర్వాత పోలీసులు ఏవైతే సరిగా వీళ్ళు పట్టించుకోకుండా ఉంటున్నారో వాళ్ళ మీద తగినటువంటి చర్యలు తీసుకోవడం, ఇట్లాంటి పనులన్నీ చేయాలి అని చెప్పి తెహసీన్ పూనావాలా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో చర్చించడం జరిగింది. అండ్ అయితే ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, మరి దీంట్లో ఉన్నటువంటి అంతరాలు ఏంటి అని అంటే, ప్రత్యేకంగా యాంటీ లించింగ్ చట్టం లేదు. దీన్ని మనము మాబ్ లించింగ్ అంటామన్నమాట, మూక దాడులు. సో ఈ దాడులను అడ్డుకోవడానికి యాంటీ లించింగ్ చట్టం అని చెప్పి ప్రత్యేకంగా ఏది లేదు. అదొక మనకి ఇక్కడ లోపం అన్నమాట. అండ్ సుప్రీంకోర్టు మార్గదర్శకాల అమలు చాలా బలహీనంగా ఉంది. తర్వాత దర్యాప్తులు ఆలస్యంగా అవుతున్నాయి, దర్యాప్తులు విచారణలు చాలా ఆలస్యం అవుతున్నాయి. అండ్ ఇక్కడ ఏంటి, న్యాయ విచారణ ఎంత లేట్ అయితే న్యాయం జరిగినా కూడా జరగనట్టే లెక్క కదా. సో కాబట్టి అదొకటి. తర్వాత సాక్షులకు రక్షణ చాలా పేలవంగా ఉంది. ఇట్లాంటి సందర్భాలలో ఏమవుతుందంటే, సాక్షులకు రక్షణ కల్పించకపోతే సాక్షులు ఇంకెవరు ముందుకు రారు ధైర్యంగా చెప్పడానికి. సో అదొక ప్రాబ్లం. అండ్ రెచ్చగొట్టే ప్రసంగానికి రాజకీయ జవాబుదారీతనం లేకపోవడం.
ఎక్కువగా ఈ రాజకీయ నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడము ఇట్లాంటివి చేయడం వల్ల మూకదాడులు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. అండ్ కాబట్టి ఇక్కడ ప్రాథమిక సమస్య ఏంటి అనంటే అమలు వైఫల్యము, చట్టం లేకపోవడం కాదు. అంటే ఇక్కడ మనం చూస్తే చట్టం లేదు అని అంటున్నాం కరెక్టే, కానీ ఇక్కడ జరిగినవంతా ఏంటి, అమలులో వైఫల్యాలు కదా. సో వీటికి చట్టం లేకపోవడం అనేది ప్రాబ్లం కాదు, వీటి యొక్క అమలులో వైఫల్యం ఉంది అని చెప్పి మనం చెప్తున్నాం అన్నమాట. అండ్ ప్రభుత్వము ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలేంటి, తీసుకోవాల్సిన చర్యలేంటి అనేవి చూద్దాం. సంఘటనల తర్వాత రాష్ట్ర స్థాయి అరెస్టులు చేయడము, ఐపీసీ నిబంధనల ఉపయోగము, కొన్ని సందర్భాల్లో పరిహారం చెల్లించడము, తర్వాత విధానము మరియు సలహా చర్యలు, తర్వాత శాంతి భద్రతల నిర్వహణపై రాష్ట్రాలకు సలహాలు ఇవ్వడం, సోషల్ మీడియా కంటెంట్ పర్యవేక్షణ, ఇట్లాంటివన్నీ ఆల్రెడీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి సంస్థాగత చర్యలు. అయితే ఈ చర్యలు ప్రతి ఒక్కటి కూడా మనం ఒకసారి చూస్తే రియాక్టివ్గా ఉన్నాయి కానీ నివారణ చర్యలు కాదనమాట. అంటే ఇక్కడ మనం ఏది చూసినా సంఘటన తర్వాత అరెస్టులు చేయడము, తర్వాత ఐపీసీ నిబంధనను ఉపయోగించి వాళ్ళను అరెస్టులు చేయడము, తర్వాత ఎవరైతే నష్టపోయారో వాళ్ళకి పరిహారం ఇవ్వడము, తర్వాత శాంతి భద్రత నిర్వహణ పైన రాష్ట్రాలకు సలహాలు ఇవ్వడము, సోషల్ మీడియా కంటెంట్ను పర్యవేక్షించడం, కానీ ఇది చాలా పరిమిత ప్రభావం ఉంది. సో ఇవన్నీ కూడా ఎట్లున్నాయి, ఏదైనా ఒకటి జరిగిపోయిన తర్వాత దాని మీద తీసుకుంటున్నటువంటి చర్యలు ఇవి. అంటే రియాక్టివ్గా ఉన్నాయి కానీ నివారణ చర్యలు కాదనమాట. అంటే ఇవి అసలు ఇట్లాంటి మూకదాడులు జరగకుండా చూసుకునే చర్యలు కాదు, జరిగిపోయిన తర్వాత దానికి పరిహారం చెల్లించే విధంగా ఉన్నటువంటి చర్యలు మాత్రమే. సో కాబట్టి ఇప్పుడు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనేది చూద్దాం. చట్టపరమైన చర్యలు ఏం తీసుకోవాలి అంటే లా కమిషను, పౌర సమాజము సిఫార్సు చేసినటువంటి యాంటీ లించింగ్ చట్టం ఇందాక లేదు అన్నాం కదా, సో దాన్ని అమలు చేయడము, తర్వాత లించింగ్ని ఒక ప్రత్యేక నేరంగా మార్చడం. ఇందాక మనం చూస్తే అది హత్యగానో లేకపోతే కుట్రగానో ఇట్లా చూస్తున్నాం, అంతేగాని లించింగ్ అనేది ఒక నేరంగా చూడట్లేదు. సో అది అట్లా పెట్టడము, తర్వాత కాల పరిమితి గల దర్యాప్తు మరియు విచారణ, ఇష్టం వచ్చినన్ని రోజులు తీసుకోవడం కాకుండా దర్యాప్తుకు విచారణకు దానికి ఒక కాల పరిమితి పెట్టడం. అంటే ఖచ్చితంగా ఇన్ని రోజుల లోపల దీన్ని విచారించి దానికి సంబంధించినటువంటి ఇవి తెలపాలి అని చెప్పడం. సో ఇట్లా కాల పరిమితి గల దర్యాప్తు మరియు విచారణ అనేది చట్టపరమైన చర్య అన్నమాట సూచించడం జరిగింది. అండ్ నెక్స్ట్ పోలీసింగ్ మరియు పరిపాలనా విషయానికి వస్తే మూకహింస పట్ల జీరో టాలరెన్స్ పాలసీని తీసుకొని రావడం. అంటే అసలు ఏమాత్రము ఓర్చుకోము, మూకదాడులు అనేవి జరగనీయకుండా చేయాలి అని పోలీసులు ఒక లక్ష్యంగా పెట్టుకోవాలి. తర్వాత నిఘా వైఫల్యానికి స్థానిక పోలీసుల జవాబుదారీతనం. ఎక్కువగా మనకి ఈ మూకదాడులన్నీ నిఘా వైఫల్యం వల్లే జరుగుతుంటాయి. అంటే అక్కడ జరుగుతాయి అని ఎవరు ఊహించని చోట, నిఘా వ్యవస్థ సరిగ్గా లేని చోట ఇక్కడ జరుగుతుంటాయి. సో ఆ వైఫల్యానికి పోలీసులు జవాబుదారీగా ఉండాలన్నమాట, అప్పుడు మాత్రమే ఇవి తగ్గుతాయి. అండ్ నెక్స్ట్ వలసలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కమ్యూనిటీ పోలీసింగ్ చేయడం. అంటే ఇక్కడ ఏంటి, మనకి ఎక్కువగా ఈ దాడులు జరుగుతున్నది ఎవరి మీద అన్నాము, వలసదారుల మీద. వలసదారులు వస్తున్నారు, బట్ వాళ్ళు అక్రమ వలసదారులు అన్న పేరుతోటి వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. సో అట్లా ఎక్కువగా ఎక్కడైతే ఈ వలసదారులు ఉంటున్నారో అక్కడ వాళ్ళ పట్ల మామూలు ప్రజలకు వాళ్లకు మధ్య ఒక కమ్యూనిటీ పోలీసింగ్, అంటే వాళ్ళ మధ్య ఒక సామరస్య భావం నెలకొనేలాగా కొన్ని చర్యలను వీళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్తున్నాం. అండ్ నెక్స్ట్ రాజకీయ బాధ్యత. నాయకులు మూకహింసను స్పష్టంగా నిస్సందేహంగా ఖండించాలి, అంతేగాని వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేయకూడదు రాజకీయ నాయకులు. తర్వాత రాజకీయ అనుబంధంతో సంబంధం లేకుండా ద్వేషపూరిత ప్రసంగము మరియు ప్రేరేపణ పైన కఠిన చర్య. అంటే వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అట్లా, అంటే పార్టీలకు అతీతంగా ఎవరు అట్లాంటి మూకదాడులను ప్రేరేపించే విధంగా మాట్లాడినా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం. తర్వాత సామాజిక మరియు నివారణ చర్యలు. అంటే అంతర్గత వలసలు, పౌరసత్వ హక్కులపైన ప్రజలలో అవగాహన ప్రచారాలు చేయాలి. తర్వాత సోషల్ మీడియాలో తప్పుడు సమాచారము మరియు పుకార్లను ఎదుర్కోవాలి. తర్వాత దుర్బల సమూహాలు, అంటే ముఖ్యంగా ఇక్కడ దుర్బలులు ఎవరు, ఇక్కడ దెబ్బతింటున్నది ఎవరు, వలసదారులు, మైనారిటీలు, విద్యార్థులు. సో వీళ్ళ యొక్క రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలన్నమాట. సో ఇవి అక్రమ వలసదారులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ముఖ్యంగా వాళ్ళ మీద జరుగుతున్నటువంటి మూక దాడులు. ఇక్కడ మనం ఏమేమి డిస్కస్ చేసామో ఒకసారి చూద్దాము. అసలు ఈ మూక దాడులు అనే దాని గురించి మనం ఎందుకు ఆందోళన చెందాలి అనేది చూసాము.
ఎందుకంటే ఇది సాక్ష్యం ఆధారితంగా కాకుండా గుర్తింపు ఆధారితంగా జరుగుతోంది. వాళ్ళ యొక్క భాష, రూపం లేదంటే ప్రాంతాన్ని బట్టి వాళ్ళు బంగ్లాదేశీయులు, చైనీయులు అన్న పేరుతో మన భారతీయ పౌరుల మీదనే దాడులు జరుగుతున్నాయి. కాబట్టి అది చాలా ఆందోళన చెందాల్సిన విషయము. అండ్ ఇది కేవలం ఒక దీనిలాగా అంటే ఒక దాడి లాగా కాదు. మనం చూడాల్సింది ఏంటంటే అసలు చట్టపాలన యొక్క లోపాలు, తర్వాత అంతర్గత భద్రతా సమస్యగా దీన్ని మనం పరిగణించాల్సి ఉంటుందన్నమాట. అండ్ అది చూసాము. తర్వాత అసలు ఇది ఎందుకు అంత పెద్ద ముప్పు అనేది చూసాం. ఎందుకంటే ఈ వలసదారుల పైన మన భారతదేశం ఆధారపడింది. ఒకవేళ వాళ్ళ మీద దాడులు కనుక జరిగితే మన ఆర్థిక ఉత్పాదకత, సమాఖ్య ఐక్యత, సామాజిక విశ్వాసం ఈ 3 కూడా దెబ్బతింటాయి అని అంటున్నాము. అండ్ ఆ దాడుల వల్ల కోల్పోయే ఉల్లంఘించబడే ప్రాథమిక హక్కులేంటి, ఆదేశిక సూత్రాలేంటి, ప్రాథమిక విధులేంటి అనేవి చూసాము. తర్వాత మనం భారతదేశం ఇట్లాంటి వాటిని అడ్డుకునేందుకున్న చట్టపరమైన చర్యలు ఏం తీసుకుంటోందో రాసాము. అండ్ దాంట్లో ఉన్నటువంటి లోపాలేంటి అని రాసాము. సో ఈ లోపాలు ఉన్నాయి కాబట్టి తీసుకోవలసినటువంటి చర్యలు అది కూడా చట్టపరమైనవి, పోలీసింగ్ పరమైనవి, రాజకీయ బాధ్యతాపరమైనవి, తర్వాత సామాజిక మరియు నివారణ చర్యలు, ఇట్లా విడివిడిగా మనం సైడ్ హెడ్డింగ్స్ పెట్టేసుకొని ఏ చర్యలు తీసుకుంటే మనకి ఈ మూక దాడులను మనం అడ్డుకోవచ్చు అని చెప్పి ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో ఇది ఫస్ట్ ఆర్టికల్. అండ్ దీనికి సంబంధించి ఒక మెయిన్స్ ప్రశ్న మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇది మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. మూక హత్యలు అనేవి చట్టం లేకపోవడం కంటే పాలనా వైఫల్యానికి నిదర్శనం, చర్చించండి అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇది 15 మార్కుల క్వశ్చన్. అంటే మీరు దాదాపు 200 నుండి 250 పదాల వరకు మీరు దీనికి ఆన్సర్ని రాయొచ్చు అనమాట. మనం పైన ఏవేవైతే టాపిక్స్ని డిస్కస్ చేశామో వాటిని అన్నింటినీ ఇంక్లూడ్ చేస్తూ మీరు ఈ ప్రశ్నకి సమాధానం రాయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ ఆర్టికల్. రెండో ఆర్టికల్ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిండేది. భారతదేశంలో తూర్పున నివసించే గ్రామం అరుణాచల్ ప్రదేశ్లోని అంజావ్ జిల్లాలోని డాంగ్ గ్రామం 2026లో మొదటి సూర్యోదయాన్ని చూసింది. ఇది జస్ట్ ఒక చిన్న సింపుల్ కరెంట్ అఫైర్స్ అనుకోవచ్చు, లేదంటే కల్చర్ కిందికి వచ్చేది అని కూడా మనం దీన్ని అనుకోవచ్చు. ఏంటది అనంటే మనకి న్యూ ఇయర్ సందర్భంగా మనకందరికీ తెలిసిన విషయమే, అత్యంత తూర్పున మనకి ఉండేటువంటి రాష్ట్రం భారతదేశంలో ఏది? అరుణాచల్ ప్రదేశ్. దాంట్లో కూడా మళ్ళీ ఏ జిల్లా అంటే అంజావ్ అనే జిల్లా అనమాట. దాంట్లో మళ్ళీ మొట్టమొదటి గ్రామం ఏది అనంటే డాంగ్ అనే గ్రామం. సో భారతదేశంలో మొదటి సూర్యోదయం చూడబోయేది ఏది అనంటే డాంగ్ గ్రామం. కాబట్టి ఈ డాంగ్ గ్రామ వాసులు మొట్టమొదటి సూర్యోదయాన్ని 2026లో చూసి దానికి గుర్తుగా వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అది ఏంటి అనేది చూద్దాం. ఈ సందర్భంగా అంటే అలా సూర్యోదయాన్ని చూసిన సందర్భంగా అలో ప్రభాత్ డాన్స్ ఆఫ్ డాన్ అనే సాంస్కృతిక ప్రదర్శన జరిగింది. అలో ప్రభాతం అంటే ఉదయించే సూర్యుడు. సో సూర్యుడు ఉదయించాడు కదా, కాబట్టి అలో ప్రభాత్ డాన్స్ ఆఫ్ ద డాన్ అనే పేరుతోటి ఒక సాంస్కృతిక ప్రదర్శన జరిగిందనమాట. ఇది మేయర్ మరియు మిష్మి అనే స్థానిక సమాజాల సంప్రదాయంలో పాతుకుపోయినటువంటి సంప్రదాయం ఇది. అయితే ఈ న్యూస్ ఇప్పుడు మనకి ఎందుకు అంత ఇంపార్టెంట్ అనంటే భారతదేశ భౌగోళిక ప్రత్యేకత మరియు స్వదేశీ సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకోవడానికి రాష్ట్ర పర్యాటక శాఖ అంటే ఏ రాష్ట్రం? అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ నిర్వహించినటువంటి సూర్యోదయ ఉత్సవంలో ఈ కార్యక్రమం భాగంగా జరిగిందనమాట. సో డాంగ్ అనే గ్రామంలో జరిగే మొదటి సూర్యోదయ వేడుక భౌగోళిక శాస్త్రము, గిరిజన సంస్కృతి, పర్యాటకము మరియు వ్యూహాత్మక సరిహద్దు అభివృద్ధి, సాంస్కృతిక గుర్తింపు మరియు జాతీయ సమైక్యత వీటినన్నిటినీ బలోపేతం చేయడానికి అన్నట్టుగా ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పర్యాటక శాఖ చాలా సీరియస్గా తీసుకొని సక్సెస్ఫుల్గా జరిపినటువంటి కార్యక్రమం ఇది. ఎందుకు అనంటే ఈ డాంగ్ అనే గ్రామము మనకు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం కదా. ఈ అరుణాచల్ ప్రదేశ్ అనేది మనకు చైనాకి మధ్య ఉన్నటువంటి ఒక బార్డర్ రాష్ట్రం కదా, సరిహద్దు రాష్ట్రం ఇది. అండ్ చైనా వాళ్ళు కూడా ఈ అరుణాచల్ ప్రదేశ్లోకి చొచ్చుకొని రావడము, అరుణాచల్ ప్రదేశ్ మాదే అని చెప్పి ఈవెన్ వాళ్ళ మ్యాప్లలో కూడా వాళ్ళు చూపించుకోవడము, ఇట్లాంటివి చేస్తున్న సందర్భంలో ఈ అరుణాచల్ ప్రదేశ్లో
అట్లాంటి సరిహద్దు ప్రాంతంలో గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు భారతదేశ పౌరులు వాళ్ళు ముఖ్యంగా అంటే వాళ్ళు భారతదేశమే మాది, మేము భారతీయులమే అని అంటూ భారతదేశంలో మొట్టమొదటి సూర్యోదయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఈ అలో ప్రభాత్ డాన్స్ ఆఫ్ ద డాన్ అనే కార్యక్రమాన్ని చేయడం ద్వారా మన యొక్క జాతీయ ఐక్యత అనేది చాటి చెప్పినట్టయింది. అండ్ అంతేకాకుండా సాంస్కృతిక గుర్తింపు కూడా వాళ్ళకిచ్చి వీళ్ళు భారతదేశంలోని వాళ్ళే అని వాళ్ళను గుర్తిస్తూ వాళ్ళని ఉత్సాహపరచడానికి అన్నట్టుగా జరిగినటువంటి ఈ కార్యక్రమం న్యూస్లో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మామూలుగా అంటే సివిల్స్కి అన్నట్టు కాదు, బట్ ఏదైనా జనరల్గా ఎగ్జామ్స్లో ఇట్లాంటి డాన్స్ ఈ మధ్య ఇట్లాంటి సెలబ్రేషన్, న్యూ ఇయర్ సెలబ్రేషన్, సన్ రైజ్ని సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ప్లేస్ ఏది, రాష్ట్రం ఏది అని అయినా అడగచ్చు. లేదా రాష్ట్రం అంటే ఈజీగా పెట్టేస్తాం కాబట్టి అరుణాచల్ ప్రదేశ్లోని ఏ గ్రామం అని కూడా అడగచ్చు. ఆ ఊరి పేరు డాంగ్ అనమాట. ఓకే, సో ఇది సెకండ్ ఆర్టికల్. నెక్స్ట్ థర్డ్ ఆర్టికల్ పర్సన్స్ ఇన్ న్యూస్ అంటాం కదా, వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తులు. దానికి సంబంధించి ఒక చిన్న ఆర్టికల్. ఆర్కే శ్రీరామ్ కుమార్ అనే ఆయనకి సంగీత కళానిధి అనే అవార్డు రావడం జరిగింది. ప్రముఖ కర్ణాటక సంగీత వైలిన్ విద్వాంసుడు ఆర్కే శ్రీరామ్ కుమార్కి చెన్నైలోని మ్యూజిక్ అకాడమీ 99వ సదస్సులో భారతదేశంలోనే కర్ణాటక సంగీత రంగంలో అత్యున్నత పురస్కారాలలో ఒకటైన సంగీత కళానిధి అనే బిరుదును ప్రదానం చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి కల్చర్కి సంబంధించి క్వశ్చన్ అడిగేదానికి ప్రిలిమ్స్లో అవకాశం ఉంది. ఈ ఆర్కే శ్రీరామ్ కుమార్ అనే ఆయన ఏ సంగీత పరికరానికి చెందిన వ్యక్తి అని అంటే వైలిన్ అనమాట, వైలిన్ విద్వాంసుడైన. సో ఈయనకి సంగీత కళానిధి అనే బిరుదును ప్రదానం చేయడం జరిగిందనమాట. ఇది ప్రదానం చేసింది ఎవరంటే ఎన్ రాజాం అనే ఆమె ప్రదానం చేయడం జరిగింది. ఈయన జీవితాంతము నిరంతర సాధనకు, గాఢమైన పాండిత్యానికి, ఆయన చేసినటువంటి కృషికి, అది కూడా ముఖ్యంగా ఈయన ఈ వైలిన్లో ఆయన ఎక్కువగా దేనికి ఫేమస్ అని అంటే వైలిన్ వాయించడంలో ఏ కీర్తనలు అంటే ముత్తుస్వామి దీక్షితార్ యొక్క కీర్తనలు ఆయనకున్న ప్రావీణ్యాన్ని, అవి వాయించడంలో ఆయనకున్న ప్రావీణ్యాన్ని ప్రశంసిస్తూ ఈ అవార్డును ప్రదానం చేయడం జరిగిందనమాట. ముత్తుస్వామి దీక్షితార్ అని చెప్పి మనకి ఈయన ఒక వాగ్గేయకారుడు. ఆయన రాసినటువంటి కీర్తనలను వైలిన్లో ప్లే చేయడము అనే దాంట్లో ఈ శ్రీరామ్ కుమార్ గారు చాలా ఫేమస్. సో అందుకని ఆయన చేసినటువంటి కృషికి సంగీత కళానిధి అనే పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది. సో అది థర్డ్ ఆర్టికల్. నెక్స్ట్ ఫోర్త్ ఆర్టికల్ వచ్చేసి ఇండోర్ నీటి కాలుష్య విషాదం. ఇది కూడా ఒకటి మెయిన్స్ రిలేటెడ్ ఆర్టికలే అని చెప్పచ్చు. ఇండోర్లో రీసెంట్గా ఒక నీటి కాలుష్యం వల్ల జరిగినటువంటి ఒక విషాదానికి సంబంధించినటువంటి ఆర్టికల్ని ఎడిటోరియల్ పేజ్లో ఈరోజు రావడం జరిగింది. సో అది ఏంటి, అది మనం ఎట్లా చూడాలి అనేది చూద్దాం. ఇది ఇటీవలి ఇండోర్ నీటి కాలుష్య విషాదాన్ని ఒక కేస్ స్టడీగా ఉపయోగించి అసురక్షిత పైపుల తాగునీటి వల్ల తలెత్తే తీవ్రమైన ప్రజారోగ్యము, తర్వాత పాలనా వైఫల్యాన్ని హైలైట్ చేస్తుంది ఈ ఆర్టికల్. అంటే మనకి నీరు అనేది సురక్షితంగా లేకపోవడం వల్ల తలెత్తేటువంటి ప్రజారోగ్య సమస్యలేంటి, పాలనా వైఫల్యాలేంటి, వీటిని హైలైట్ చేస్తూ ఈ ఆర్టికల్ని రాయడం జరిగింది. సో దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది ఈ ఆర్టికల్ని బట్టి అంటే, నీటి లభ్యత మాత్రమే సరిపోదని, డెలివరీ పాయింట్ వద్ద నీటి నాణ్యతను నిర్ధారించాలని ఇది నొక్కి చెప్తుంది. అంటే మనము ఈ జల్ జీవన్ మిషన్ అని వీటన్నిటి ద్వారా ఏం చేస్తున్నాము, పైపుడ్ వాటర్ కనెక్షన్స్ అని చెప్పి, అంటే ఇంటింటికి తాగునీరు అని చెప్పి జల్ జీవన్ మిషన్ని తీసుకొని వచ్చారు. సో దాని ద్వారా ఏమైంది, నీటి లభ్యత అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది కదా. సో అందరికీ త్రాగునీరు అనేది అందుతోంది, కానీ దాని యొక్క నాణ్యత అనేది కూడా ఇంపార్టెంట్ అనేది దీన్ని బట్టి మనకు తెలుస్తుందన్నమాట. ఇక్కడ ముఖ్యంగా ఎందుకు ఇది అంత ఇంపార్టెంట్ అయింది అని అంటే, సురక్షితమైన తాగునీరు అనేది ఒక ప్రాథమిక అవసరం మరియు మానవ అభివృద్ధి మరియు ప్రజా ఆరోగ్యానికి ఇది ఒక కీలక సూచిక. అంతే కదా, తాగే నీరు కలుషితమైపోతే ప్రజారోగ్యం దెబ్బతింటుంది, అభివృద్ధి దెబ్బతింటుంది. అండ్ అన్నిటికన్నా అసలు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రాథమిక అవసరం మనకి కదా. ఇదేమీ ఒక లగ్జరీ కాదు, అది లేకపోయినా పర్లేదు అనేది కాదు, ఇది మినిమం కావాల్సినటువంటి ఒక అవసరం అన్నమాట. అండ్ స్వచ్ఛ భారత్ మిషన్ మరియు జల్ జీవన్ మిషన్ వంటి ప్రధాన కార్యక్రమాలు ఉన్నప్పటికీ నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు కొనసాగుతూనే ఉన్నాయి. అమలు మరియు పర్యవేక్షణలో ఉన్న అంతరాలను బహిర్గతం చేస్తున్నాయి. సో ఇట్లాంటి స్కీమ్స్ అయితే మనకున్నాయి.
వాటి వల్ల మనకి అంటే వాటి వల్ల ఉపయోగాలు ఉన్నాయి, చాలా ఉపయోగాలే ఉన్నాయి. కానీ అవి ఉన్నా కూడా నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు అనేవి ఆగిపోలేదు, ఇంకా వస్తూనే ఉన్నాయి. అండ్ వాటి పర్యవేక్షణలో ఉన్న అంతరాలను ఇట్లాంటి ఇన్సిడెంట్లు బయట పెడుతున్నాయి అన్నమాట. సో ఈ విషాదము ముఖ్యంగా విడ్డూరమైనది. ఎందుకు అనంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇదంతా జరిగిండేది ఎక్కడ? ఇండోర్లో అని అంటున్నాం కదా. సో ఈ ఇండోర్ అనేది భారతదేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా పదే పదే ర్యాంకు సాధించి, మరియు ఇది పారిశుద్ధ్య కొలమానాలు మరియు నీటి భద్రతా సమస్య మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఇది చూపిస్తుంది. మనకి మొన్న మధ్య రీసెంట్గా కూడా నవంబర్లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ అని చెప్పి ప్రదానం చేయడం జరిగింది. సో ఆ అవార్డు ప్రదాన సందర్భంగా కూడా మోస్ట్ క్లీనెస్ట్ సిటీ, అత్యంత పరిశుభ్రమైన నగరం భారతదేశంలో ఏది అంటే ఇండోర్ అనే వచ్చిందనమాట. ఇప్పుడే కాదు, గత కొన్నేళ్లుగా ప్రతిసారి ఇండోరే అత్యంత పరిశుభ్రమైన నగరం అనమాట. సో అట్లాంటి ఇండోర్లోనే ఇట్లాంటి విషాదం జరిగితే ఇంకా మిగతా ఊర్ల పరిస్థితి ఏంటి అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ స్వచ్ఛతకు, నీటి భద్రతకు వీటి మధ్య ఉన్నటువంటి లింక్ ఏంటి, ఇవంతా కూడా మనకి దీని ద్వారా బయటపడుతుంది, తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ మనము ముఖ్యంగా చూడాల్సినటువంటి కొన్ని వాస్తవాలు ఏంటి, ఈ రీసెంట్గా ఇండోర్లో జరిగినటువంటి విషాదం ఎందుకంత ఆందోళనకరమైనది అంటే, మధ్యప్రదేశ్లో ఉన్న ఈ ఇండోర్లో మున్సిపల్ నీటి కాలుష్యం వల్ల బహుళ మరణాలు సంభవించాయి. మరియు 2000 కంటే ఎక్కువ మంది అనారోగ్యం పాలవడం జరిగిందనమాట. సో 2 నెలల్లో ఇది రాష్ట్రంలో జరిగిన రెండో అతిపెద్ద నీటి కాలుష్య సంఘటన. సో ఆల్రెడీ ఒకసారి జరిగింది, ఇది ఇంకొక అతిపెద్ద నీటి కాలుష్య సంఘటన అనమాట రీసెంట్గా జరిగినది. సో 2 సార్లు ఇంత క్లీనెస్ట్ సిటీ అనే ఈ ఇండోర్లోనే 2000 మంది నీటి కాలుష్యం వల్ల అనారోగ్యం పాలయ్యారు, చాలామంది చనిపోయారు అని అంటే ఇది చాలా తీవ్రమైన ప్రజారోగ్య సమస్యగా మనము తీసుకోవాల్సి ఉంటుంది కదా. అండ్ ఇక్కడ కొన్ని వాస్తవాలు చూద్దాం. NFHS అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అంటామన్నమాట. సో ఇది చెప్తున్నటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ ఏంటి అంటే, 96% కుటుంబాలు తాగునీటి యొక్క మెరుగైన వనరును ఉపయోగిస్తున్నాయి. అయితే మెరుగైన వనరు నీటి నాణ్యతకు హామీ ఇవ్వదు. అంటే మెరుగైన వనరుగా తాగునీటిని వాడుతున్నారు 96% కుటుంబాలు, కానీ నీటి నాణ్యత అనేది మనకి ఇక్కడ తెలియదు. అంటే తాగే నీరు ఓకే, కానీ నీరు నాణ్యమైనదా కాదా అనేది మనకి ఇక్కడ తెలియదు అనమాట. అండ్ మున్సిపల్ నీరు తరచుగా సురక్షితమైనదిగా భావించబడుతుంది, కానీ అది వాస్తవానికి కాదు, అదొకటి. తర్వాత పాలన మరియు వ్యవస్థాగత వైఫల్యాలు మనకి ఇక్కడ బయటపడుతున్నాయి ఈ ఇండోర్ విషాదం వల్ల. తర్వాత వినియోగదారుల వైపు నుండి నిజ సమయ నీటి నాణ్యత పర్యవేక్షణ అనేది లేదు. అంటే ఎవరైతే తాగుతున్నారో వాళ్ళు తాగుతున్న నీరు నిజంగా నాణ్యమైన నీరా కాదా అనేది అక్కడ లైవ్లో చూడడానికి లేదన్నమాట, అవకాశం లేకుండా పోయింది ప్రజలకి. తర్వాత వృద్ధాప్య మౌలిక సదుపాయాలు అంటే వయసు అయిపోయినవి, లైక్ ఎన్నో ఏళ్ల నుంచి వాడుతున్నటువంటి ఒకటే పైప్ లైన్లు ఇట్లాంటి వాటి వల్ల అవి వృద్ధాప్యంలోకి వచ్చేసాయన్నమాట. అంటే పాత మరియు లీకేజీ పైప్ లైన్లు మురుగునీటిని మరియు రసాయన కాలుష్యాన్ని అనుమతిస్తున్నాయి. సో వాటి వల్ల మురుగునీరు చేరడము, ఎక్కడైనా చిన్న లీకేజ్ ఉంటుంది దాంట్లో ఇవి చేరడము, తర్వాత రసాయనాలు కలవడము, వీటి వల్ల నీరు కలుషితం అవుతుంది. అండ్ నీటి నాణ్యత ప్రమాణాలు మరియు పర్యావరణ చట్టాల బలహీనమైన అమలు కూడా ఇవి బయట పెడుతున్నాయన్నమాట. సో ఏం ప్రమాణాలను ఫాలో అవ్వటం లేదు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత పారదర్శకత చాలా పేలవంగా ఉంది అనేది మనకు క్లియర్గా తెలుస్తోంది. అండ్ దీంట్లో ఉండే ప్రజారోగ్య చిక్కులు ఏంటి అనేది చూద్దాం. అసురక్షిత నీరు భారతదేశంలో ఇప్పటికే అధిక నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల భారాన్ని పెంచుతోంది. మనకి నీటి ద్వారానే దాదాపు భారతదేశంలో వచ్చే రోగాలన్నీ కూడా కలుషితమైన నీరు ఆధారంగా వస్తున్నవే. అండ్ ఇవి పట్టణ పేదలు, పిల్లలు మరియు వృద్ధులను ఎక్కువగా ప్రభావితం చేస్తుందన్నమాట. ఎక్కువ అఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు దీనివల్ల అనంటే పట్టణంలో ఉండే పేద ప్రజలు, అంటే స్లమ్ ఏరియాస్లో ఉంటారు కదా. సో వాళ్ళు పేద ప్రజలు ఏమవుతుంది, ఎక్కువ కలుషితం నీరు తాగాల్సి వచ్చేది. ఎందుకంటే వాళ్ళే ఎందుకు అనంటే ఈ ఫిల్టర్లు ఇట్లాంటివి లేకపోవడము, అట్లాంటి వాటి వల్ల. తర్వాత పిల్లలు, తర్వాత వృద్ధులు, వీటి వల్ల ఎక్కువగా సఫర్ అవుతున్నారు. అండ్ వీటి వల్ల ఆసుపత్రుల మీద, ICU సౌకర్యాల మీద ఒత్తిడి పెరిగిపోతుంది. ఎక్కువ మళ్ళీ ఆసుపత్రుల పాలవ్వడము. సో అక్కడ మళ్ళీ మనకు తగినంత ఆసుపత్రులు కానీ, బెడ్లు కానీ, ICU సదుపాయాలు కానీ, ఆక్సిజన్లు కానీ ఇట్లాంటివి లేకపోవడము, వీటి మీద ఒత్తిడి అనేది పెరుగుతుందన్నమాట దీనివల్ల.
సో మనం తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి అని అంటే యాక్సెస్ ఆధారిత అనే దాని నుండి నాణ్యత ఆధారిత పాలనకు మనం మారాలి. అంటే అందరికీ నీరు యాక్సెస్ అంటే లభ్యత అనేది ఉందా లేదా అనే దానికన్నా, అంటే లభ్యత అనేది అందరికీ ఉంది కదా అని గొప్పగా చెప్పుకోవడం కాకుండా దాని నుండి మనము నాణ్యత ఆధారిత పాలనకు మనం మారాల్సి ఉంటుంది. నీరు నాణ్యమైనదా కాదా అనేది మనం చూడాలి. తర్వాత చివరి మైలు డెలివరీ పాయింట్ దగ్గర తప్పనిసరిగా నీటిని పరీక్ష చేయాలి. అంటే కరెక్ట్గా ఇది నాణ్యమైన నీరా కాదా అనేది చెక్ చేయాలి. తర్వాత మౌలిక సదుపాయాల సమగ్రత, తర్వాత పాత పైప్ లైన్లను మార్చేయడము లేదా మరమ్మతులు చేయడము వాటికి, తర్వాత మురుగునీటి ప్రవేశాన్ని నిరోధించాలి. తర్వాత కఠినమైన అమలు చేయాలి, చట్టాలను కఠినంగా అమలు చేయాలి. తర్వాత నీటి భద్రతా మార్గదర్శకాలు మరియు పర్యావరణ చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది. తర్వాత వీటినన్నిటినీ నిరంతరంగా పర్యవేక్షణ చేసుకుంటూ ఆడిట్లు చేసుకుంటూ పైప్ లైన్లలో నీరు స్వచ్ఛంగా ఉందా లేదా అని చెప్పి రెగ్యులర్గా ఆడిటింగ్ అంటే పర్యవేక్షణ అనేది చేస్తూ ఉండాలి. తర్వాత రాష్ట్రాలలో క్రమం తప్పకుండా రసాయన మరియు జీవ పరీక్షలు చేయాలి. అంటే కరెక్ట్గా ఉందాయా లేదా, ఏమన్నా కలుషితం అవుతుందా, రసాయనాలు ఏమైనా కలుస్తున్నాయా, ఇట్లాంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. తర్వాత ముఖ్యంగా అన్నిటికన్నా ఉండాల్సింది ఏంటి, పౌరులలో అవగాహన ఉండాలి. తర్వాత పారదర్శకత అనేది ఇంపార్టెంట్. అండ్ ఈ నీటి నాణ్యత టెస్ట్ చేస్తాం కదా, ఆ డేటాను బహిర్గతం చేయడం మరియు సకాలంలో ఆరోగ్య సలహాలు ఇవ్వడం. సో ఏదైనా ఒక ఏరియాలో కలుషితమైన నీరు ఉంది అంటే దాన్ని బహిరంగంగా చెప్పాలన్నమాట. అండ్ సకాలంలో దానికి తగినటువంటి చర్యలు తీసుకోవాలి. తర్వాత రాష్ట్ర స్థాయి జవాబుదారీతనం. సో ఈ జవాబుదారీతనం అనేది అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్. అండ్ పునరావృత సంక్షోభాలను నివారించడానికి అన్ని రాష్ట్రాలు నీటి వనరులను ముందస్తుగా ఆడిట్ చేయించుకోవాలి. సో ఈ చర్యలను తీసుకున్నట్టయితే ఇండోర్లో జరిగినటువంటి ఇట్లాంటి విషాదంలాగా ఇంకెక్కడ మరి ఏ రాష్ట్రంలోనూ విషాదాలు జరిగే అవకాశం ఉండదు అని చెప్పి చెప్తున్నామన్నమాట. సో ఇది ఇండోర్ నీటి కాలుష్య విషాదం అని చెప్పి మనకు వచ్చినటువంటి ఒక ఆర్టికల్. సో ఇవి ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసాం. 2 ప్రిలిమ్స్వి 2 మెయిన్స్ ఆర్టికల్స్ని మనము డిస్కస్ చేయడం జరిగింది. అండ్ రేపు హిందూలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ని మళ్ళీ ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, సో బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్ టుడే మళ్ళీ ఒకసారి రిమైండ్ చేస్తున్నాను. సంక్రాంతి ఆఫర్ కింద మీకు చాలా డిస్కౌంట్ రేట్స్లో కోర్సెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. దట్టు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి. అండ్ ఈ ఆఫర్ వచ్చేసి ఓన్లీ 15th January వరకే ఉంది కాబట్టి మీరు ఈలోపు కోర్సెస్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, so that's it for today. Thanks for listening. All the best. Bye.